నమస్కారం. I'm Dr. Chelya, Resident in Psychiatry, Institute of Health, Kalka. ఈ వీడియో ఆత్మహత్య నివారణపై అవగాహన కోసం చేయబడింది. ప్రతి సంవత్సరం మన భారతదేశంలో సుమారు 2 లక్షలకు పైగా జనాభా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి 3 నిమిషాలకు ఒకరు చొప్పున ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారు. గత దశాబ్దంలో ఆత్మహత్యల సంఖ్య మునుపటి కంటే ఎక్కువగా పెరిగింది. అందులో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం గమనించబడింది. దీన్ని మనం పూర్తిగా నివారించగలం. WHO ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఒక నేపథ్యాన్ని ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం ఆత్మహత్య నివారణ నేపథ్యంగా చేంజ్ ద నరేటివ్ ఆన్ సూసైడ్ బై స్టార్టింగ్ ద కాన్వర్సేషన్ అనగా ఆత్మహత్య కథనాన్ని సంభాషణ చర్యతో మార్చడం. విద్యార్థులు చదువుల్లోనూ పోటీ పరీక్షలను తరచూ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. వీడియో గేమ్స్, మొబైల్ మరియు ఇతర చెడు సావాసాలకు పాల్గొని శరీరావేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్త్రీలలో చాలా వరకు మానసికంగా శారీరకంగా ఒత్తిడి వల్ల హార్మోన్ సమస్యల వల్ల వారి దైనందిన సమతుల్యత నశించడం ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారు. కృషిలో చాలా వ్యసనాల బారిన పడడం, అప్పులు చేయడం, నిరుద్యోగంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు మరియు ఇతర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారిలో ఆత్మహత్యకు అవకాశాలు చాలా. ఆత్మహత్యల ఆలోచనల నుండి బయటపడడానికి చాలా మార్గాలు ఉన్నాయి. విద్యార్థుల్లో ప్రథమంగా ఉపాధ్యాయుల కృషి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి విద్యార్థిని సమానంగా పోటీ పరీక్షల్లోనూ ఇతర పోటీల్లోనూ ప్రోత్సహించడం, చదువుతో పాటు ఆటలు, పాటలు, ఇతర కల్చరల్ యాక్టివిటీస్ లో వారిని ప్రోత్సహించడం ద్వారా వారి ఒత్తిడిని తగ్గించగలరు. యోగా, మెడిటేషన్ వంటి వాటిని వారికి తరచుగా అలవాటు చేయడం ద్వారా శారీరకంగా మానసికంగా దృఢమవుతారు. యువతి యువకులలో అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ వంటివి వారిని వారు అభివృద్ధి చెందేందుకు తోడ్పడతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య తరచూ సఖ్యత కోల్పోయిన, భర్త వ్యసనాల బారిన పడిన వారి సమస్యలను చర్చించి డాక్టర్ని సంప్రదించడం ద్వారా చాలా మేలు జరుగుతుంది. ఆత్మహత్య నివారణలో మానసిక వైద్యుల కృషి చాలా ఎక్కువగా ఉంటుంది. వారితో మరియు ఆహారంగా చర్చించాలి. హెచ్చరిక సంకేతాలను గుర్తించడం, సహాయం కోసం అడగడం వంటి వారిని భరించి వ్యసనాల బారిన పడిన వారిని చికిత్సను అందిస్తూ కౌన్సిలింగ్ కూడా చేస్తారు. ఇందులో భాగంగా గవర్నమెంట్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సర్వీసులను ప్రజలకు అందిస్తుంది. మానసిక ఆన్లైన్ సర్వీస్ లో డాక్టర్లు 24 గంటలు కృషి చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇందులో మనమందరం చేయి కలుపుదాం, కృషి చేద్దాం, ఆత్మహత్యను నివారిద్దాం.